నిరుద్యోగుల బలహీనతే వారి పెట్టుబడి. ఒకరు కాదు ఇద్దరు కాదు, వందల మందిని నమ్మించి నట్టేట ముంచేశారు. నిరుద్యోగుల జీవితాలతో ఒక పద్ధతి ప్రకారం చెలగాట మాడిందో కంపెనీ. లేని కంపెనీ సృష్టించి కోట్ల రూపాయలను కొల్లగొట్టేశారు నిర్వాహకులు. ఉద్యోగం వస్తుందన్న ఆశతో అప్పులు చేసి మరీ అడిగినంత ఇచ్చారు. ఇప్పుడు నిలువున మోసపోవడంతో ఇంటికి వెళ్ళలేక ఇటు ఉద్యోగం లేక బోరున విలపిస్తున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే లక్షల్లో జీతం, వారానికి 5 రోజులు వర్క్, హైఫై లైఫ్ స్టైల్. అందుకే సమాజంలో సాఫ్ట్వేర్ ఉద్యోగానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే సమాజంలో బంధువుల్లో ఒక గౌరవమైన స్థానం. పెళ్లి సంబంధాల్లో కూడా ఐటీ ఉద్యోగులకు ఉన్న ప్రయారిటీ చెప్పుకోనక్కర్లేదు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు హైదరాబాద్, బెంగళూరు లేదా విదేశాల్లో ఐటీ ఉద్యోగం చేయాలని కలలు కంటున్నారు. యువతలో సాఫ్ట్వేర్ ఉద్యోగానికి ఉన్న క్రేజ్ని కొందరు మోసగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. ఐటీ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న యువతను టార్గెట్ చేసుకుని మోసాలకు తెగబడుతున్నారు కొందరు. నకిలీ ఐటీ కంపెనీలను ఏర్పాటు చేసి ఉద్యోగాల పేరుతో ఎరవేస్తున్నారు. నిరుద్యోగుల నుంచి లక్షల్లో డబ్బు వసూలు చేసి రాత్రికి రాత్రే బోర్డు తిప్పేస్తున్నారు. ఇలాంటి మోసాలతో యువత ఆర్థికంగా, మానసికంగా తీవ్రంగా నష్టపోతున్నారు. తాజాగా ఇలాంటి భారీ మోసం ఒకటి హైదరాబాద్లో వెలుగు చూసింది. ప్యూరోపేల్ క్రియేషన్ ఐటీ సొల్యూషన్స్ పేరుతో ఓ సాఫ్ట్వేర్ సంస్థను గచ్చిబౌలిలో ఏర్పాటు చేశారు కొందరు మోసగాళ్లు. తమ వద్ద శిక్షణ పొందిన వారికి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులకు వలవేశారు. వర్క్ ఫ్రం హోమ్ ఆప్షన్ కూడా ఉందని ఆఫర్ ఇచ్చారు నిర్వాహకులు. వీరి మాటలు నమ్మి దాదాపు 200 మంది యువకులు డబ్బులు కట్టి కంపెనీలో చేరారు. ఒక్కొక్కరి నుంచి విడతల వారీగా దాదాపు 2.5 లక్షలు వసూలు చేసింది ప్యూరోపేల్ క్రియేషన్ అండ్ ఐటీ సొల్యూషన్స్ కంపెనీ. డబ్బులు చెల్లించారు, శిక్షణ పూర్తి చేసుకున్నారు. అదిగో ప్రాజెక్ట్ వచ్చేసింది, ఇదిగో ఉద్యోగం అంటూ ఊరించారు. కాకమ్మ కబుర్లు చెప్పుకుంటూ కాలయాపన చేశారు. రోజులు గడుస్తున్నాయి కానీ ఉద్యోగాలు ఇవ్వలేదు. దీంతో బాధితులంతా గచ్చిబౌలిలోని ఆఫీస్కి వెళ్ళగా అక్కడ ఆఫీస్ను క్లోజ్ చేశారు. అప్పుడు అర్థమైంది తాము మోసపోయామని. 200 మంది బాధితుల నుంచి దాదాపుగా 5 కోట్లకు పైగానే డబ్బులు కాజేసినట్టు తెలుస్తోంది. తాము సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తామని తమ తల్లిదండ్రులు ఎంతో ఆశతో ఉన్నారని, ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఇంటికి వెళ్లాలని బోరున విలిపిస్తున్నారు. 48 అవర్స్లో వస్తాయని చెప్పారు. నేను అప్రోచ్ అయ్యాను. ఈ లింక్డ్ఇన్లో ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళందరికీ అప్రోచ్ అయితే, లేదు బ్రో ఈ మంత్ నాకు ఇంకా శాలరీ క్రెడిట్ కాలేదని చెప్పారు అందరూ. దాదాపు ఒక 20 మెంబర్స్ నేను అప్రోచ్ అయిన తర్వాత, ఇంకా ఈ ఒక్క మంత్ మాకు ఇంకా పర్లేదు, ఆల్రెడీ వర్క్ చేస్తున్న ఒక 20-30 మెంబర్స్ కనుక్కుంటే ఈ మంత్ నాకు పర్లేదు, ఇంకా మేము అడుగుతున్నాం ఆల్రెడీ పడతాయి అని చెప్పారు. స్టార్టప్ కంపెనీ కదా పడవచ్చు, లేట్ అవ్వచ్చు, ఏం కాదని చెప్పారు. సరే అని చెప్పేసి ఫ్రైడే రోజు ఇంకా అందరూ గ్యాదర్ అయ్యారు. లింక్డ్ఇన్లో ఒక అందరినీ పర్సనల్గా అప్రోచ్ అయ్యి ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. అందరూ గ్యాదర్ అయిన తర్వాత థర్స్డే ఆఫీస్ క్లోజ్ ఉందని చెప్పారు. థర్స్డే రోజు ఆఫీస్ క్లోజ్ ఉందని చెప్పేసరికి అందరూ అనుమానపడ్డారు. అయితే లోకల్లో ఉన్న పర్సన్స్ వెళ్ళారు. ఆఫీస్ దగ్గర వెళ్ళి చూస్తే మన వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదంట. మన వాచ్మెన్కి ఎటువంటి వాళ్ళకి డైలీ వస్తారు, 9కి ఓపెన్ చేస్తారు, ఈ రోజు రాలేదని చెప్పారంట. అయితే ఇంకా ఈ హెచ్ఆర్ ఇంకా కన్సల్టెన్సీ వాళ్ళు ఆ థర్స్డే రోజు రెస్పాన్స్ ఇచ్చారు. కంపెనీకి ఒక ప్రాజెక్ట్ వర్కౌట్ అయింది, అందరూ ట్రిప్లో ఉన్నారు, అందుకనే రెస్పాన్స్ ఇవ్వట్లేదు. మీకు మండే రోజు అయితే ఫ్రైడే కదా, ఫ్రైడే కూడా ఉండరు, మీకు మండే ఫ్రెష్గా మీకు అన్ని రెస్పాన్స్ వస్తుంది, నీకు కూడా లాగిన్ డీటెయిల్స్ వస్తాయి అని చెప్పారు. సరే అని చెప్పేసి మండే వరకు వెయిట్ చేశాం. లోకల్లో ఉన్న వాళ్ళందరూ ఆల్రెడీ ఎలర్ట్ అయ్యారు, అందరికీ డౌట్ వచ్చేసింది ఆల్రెడీ. బాధితులంతా కలిసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇలాంటి మోసపూరిత కంపెనీలతో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.